రక్షణ రక్షణ యేసయ్యా నీవే రక్షణ 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 యేసయ్యా నీవే రక్షణ. రక్షణాస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనంలో ముందుగా ఒక స్తుతి కీర్తన పాడుకుందాం. నా బ్రతుకు దినములో లెక్కింప నేర్పుము, దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములో లెక్కింప నేర్పుము, దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి, నా ఆశలు నా కలలని వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఎనాడు కూలిపోవునని ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోనే అలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి జార్చెను. నా అంతమెటుల ముందును భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుకుందును. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా పెంచుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము. ఇప్పుడు బ్రదర్ జయసుధన్ గారు వాక్యోపదేశాన్ని మీరు వింటారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ ప్రేమకు నీకు వందనాలు నాయన. ఇదిగో ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటకు మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచినందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నావు నాయన. ఇదిగో 2020 ఆఖరి నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు. నీ కృపగా నీకు వందనాలు నాయన. ఈ క్రిస్మస్ దినాల్లో హృదయంతటిలో ప్రభా నేను స్తుతించి మయంపరిచి కనపరచడానికి మాకు నేర్పించండి ఆయన. పరలోకానికి వదిలి నాయన ఈ భూమి మీదకి నువ్వు వచ్చావు తండ్రి. మా నిమిత్తమై నువ్వు మరణించావు. నువ్వు చేసినటువంటి ఆ యొక్క త్యాగాన్ని నిమిత్తమై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన ఈ సాయంకాల సమయంలో ప్రభా నీవు మాతో మాట్లాడండి నాయన. ఈ యొక్క వాక్యం వించిన వారి వ్యక్తిగత సమస్యలు తీర్చు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు తండ్రి, వ్యక్తిగతంగా మానసిక స్థితులు తండ్రి, వాటన్నిటి నుంచి నీ విడుదల దాయిచేయి. గొప్ప కార్యాలు జరిగించు. ఈ సాయంకాల సమయం మాతో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను. దాసుల కనులు తమ యజమానిని చేసేటట్టును, దాసి కనులు తమ యజమానురాలు చేసేటట్టును చూసినట్లు మన దేవుడని యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. దేవుడు మనల్ని ఎంతవరకు కాపాడారో
ఈ యొక్క 2020 సంవత్సరంలో చూసినట్లయితే ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు లోకంలో ఉన్నాయి. లోకం అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని కాపాడుతున్నారు. ఈ యొక్క మరణదూత మన గృహాల్లో ప్రవేశించకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నందుకే దేవుడిని ఎల్లప్పుడూ మనం స్తుతించాలి. దేవుడు మనకు కావాల్సిన సమస్తం ఆయన అనుగ్రహిస్తున్నారు. కాబట్టి మనం అంచెదినాల్లో ఉన్నాం. అంచెదినాల్లో ఉన్నప్పుడు మనం దేవుని కొరకు పరలోకం కొరకు మనం ప్రిపేర్ అవ్వాలి. అంతేగాని ఈ లోకంలో మనం కొట్టుకుని పోకూడదు. ఎందుకంటే మనం క్రైస్తవులం, దేవుని వాక్యం మనకు తెలుసు. కాబట్టి మనం ఏంటి, హృదయం అంతటితో మనం దేవుని వెంబడించాలి. హృదయం అంతటితోటి కూడా మనం దేవుని వెంబడించాలి. ఎందుకంటే మనకి బైబిల్ తెలుసు, వాక్యం తెలుసు, యేసుప్రభు వారి యొక్క బోధలు తెలుసు, అన్నీ తెలుసు. కాబట్టి లోకంలో ఏంటంటారు, ఇగ్నోరెన్స్ ఆఫ్ రూల్ ఈజ్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్. ఇగ్నోరెన్స్ ఆఫ్ రూల్ ఈజ్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్. అంటే మాకు ప్రభుత్వం వారు రకరకాల రూల్స్ పెడతారు, రకరకాలన్నీ పెడతారు, అవి మాకు తెలియదంటే మనకి ఊరుకోరు, మనకి శిక్షకి పాత్రలు అవుతారనమాట. కాబట్టి మీ లోకంలోనే అలాగుంటే మనకి దేవుడు వాక్యం ఇచ్చారు, ఆయన వచ్చారు, శిలువ మరణం పొందారు, తర్వాత మనకు అన్నీ తెలుసు. కాబట్టి మనం దేవుని వెంబడించాలి. మనం దేవుని వెంబడించకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఉండకూడదు. ఎందుకంటే కడవర దినాలు మనకంతా కూడా క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, యెహోవా దేవునికి పరలోకంలో ఏంటంటే కోపం వచ్చింది. ఆయన ఉగ్రత వల్లే కరోనా వైరస్, ఆయన ఉగ్రత. ఆయన ఏంటి, ఒక ఖడ్గాన్ని ధరించి ఉన్నారు ఆయన. ఆ ఖడ్గంతో ఏంటంటే భూమి మీద ఒక వేటు వేశారు. ఒక వేటు వేయగానే ఏంటంటే ఈ కరోనా వైరస్ పుట్టుకొచ్చింది. ఆ కరోనా వైరస్ ఏంటంటే మొత్తం ప్రపంచంలోని ప్రజలందరికీ కూడా ఎఫెక్ట్ ఇస్తుంది. దానివల్ల ఏంటంటే భయభ్రాంతులు అయిపోతున్నారు. పూర్వం చూసినట్లయితే ఈ యొక్క ఏమన్నా తెగుళ్ళు కానీ, లేకపోతే ఇంకోటి కానీ, ఒక ఎర్త్క్వేక్ కానీ, సునామీ కానీ, ఇంకోటి అయితే ప్రపంచంలో ఏంటంటే కొన్ని ప్రాంతాలకు మాత్రమే వచ్చేది. తక్కిన ప్రాంతాల వాళ్ళు సురక్షితంగా ఉండేవారు, అసలు పట్టించుకునేవారు కాదు. కానీ ఈ కరోనా వైరస్ ఏంటంటే పెండమిక్, మొత్తం ప్రపంచంలో ఉన్న వారందరికీ వచ్చింది. అది ఎవరికి అటాక్ చేస్తుందో మనకి తెలియదు. అందువల్ల మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వాటన్నిటికంటే ఏంటంటే ఈ దేవుడు మనల్ని కాపాడాలి, యేసుప్రభు వారు మనకి కాపాడాలి. మనం కాపాడితేనే మనం సజీవ లెక్కలో ఉంటాం, లేకపోతే మనకు కష్టమే. కాబట్టి ఇప్పుడు ఆపద ఎవరికి ఎప్పుడు వస్తుందో కూడా మనకు తెలియట్లేదు. అందువల్ల ఏంటంటే మనం సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి మనం దేవుణ్ణి హృదయం అంతటితో వెంబడించాలి. దేవుణ్ణి మనం ఏంటంటే ఏదో నామినల్గా మనం వెంబడించడం కాదు, హృదయం అంతటితో. ఆయన శిష్యుడు ఎలా వెంబడించారు, హృదయం అంతటితో. తర్వాత ఏంటంటే మనకి అంతరంగంలో జయం రావాలి. అంతరంగంలో ఈ యొక్క లోకం మీద, ఈ యొక్క లోకాశల మీద, శరీర కార్యాల మీద మనకి అంతరంగంలో జయం రావాలి, పూర్తి జయం రావాలి. ఆ విధంగా మనం ఏంటంటే ఆ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు దేని వాక్యం చూసుకుందాం. కీర్తనలో 148వ కీర్తన, 148వ కీర్తన, 148, 150వ కీర్తన అంతా కూడా యెహోవాను స్తుతించమనే ఉంటుంది. యెహోవాని స్తుతించమని ఉంటుంది. కాబట్టి మనమేంటి, ఇది దావీదు మహారాజు రాశారు, యెహోవాను స్తుతించడి, యెహోవాను స్తుతించడి, యెహోవాను స్తుతించడి అని. కాబట్టి మనం కూడా దేవుని స్తుతించాలి. దేవుని స్తుతిస్తూ ఉంటే మనలో ఎటువంటి సణుగుడు, ఎటువంటి ఆయాసం, లేకపోతే దేవుని మీద మనకు వ్యతిరేకమైన తలంపులు ఏమి ఉండవు. ఇప్పుడు దేవుని వాక్యం చూద్దాం. 148వ కీర్తన చూసినట్లయితే యెహోవాను స్తుతించుడి, బిగినింగ్లోనే యెహోవాను స్తుతించుడి అని మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది. కాబట్టి బిగినింగ్లోనే అంటే మనం ఉదయాన్నే లేవగానే, మన నిద్ర నుంచి మనం ఉదయాన్నే లేవగానే మనం ఏం చేయాలి, దేవుని స్తుతించాలి. ప్రతి వారు కూడా, వృద్ధులు, బాలురు, కన్యలు, అందరూ కూడా, యవ్వనులు అందరూ కూడా. నార్మల్గా మనం ఏంటంటే ఇప్పుడు ఉదయాన్నే లేవగానే దేవుని ప్రార్థన మర్చిపోతాం, వాక్యం మర్చిపోతాం. ఏంటంటే ఉదయం లేవగానే మనం ఖచ్చితంగా దేవుని స్తుతించాలి. ప్రభువా, ఇగో ఈ రాత్రి అంతా నీవు కాపాడావు. మేము గాఢ నిద్రలో పడుకున్నప్పుడు, గాఢ నిద్రలో మేము నిద్రపోతున్నప్పుడు నీవే మమ్మల్ని కాపాడి ఇదిగో మరుసటి ఉదయంలో, నెక్స్ట్ డేలో మమ్మల్ని ప్రవేశపెట్టావు అని దేవుణ్ణి ఎంతో స్తుతించాలి. ప్రతి వారు కూడా దేవుని స్తుతించడానికి మనకి ఎటువంటి ఆటంకం లేదు, ఎటువంటి అడ్డు లేదు. ఏంటంటే దేవుని స్తుతించడానికి మనం డబ్బులు ఏం ఖర్చు పెట్టక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. జస్ట్ ఏంటంటే ఆయన్ని జ్ఞాపకం చేసుకోవటం, ఆయన స్తుతించడం. దేవా, నువ్వు మా జీవితంలో
నీవు మంచి ఆరోగ్యం ఇచ్చావు, సజీవ లెక్కలో ఉంచావు, నీ మమ్మల్ని కాపాడుతున్నావు. ఈ దినముసేపు పనులన్నింటిలో కూడా ప్రభువా ముందు నడిపించు. ఎందుకంటే నీ ముందర నడుచువాడు నీ దేవుడని యెహోవాయే అని నువ్వు సెలవిచ్చావు. కాబట్టి ఏంటంటే నా పనిపాట్లు అన్నింటిలో, మా కుటుంబ సభ్యుల పనిపాట్లు అన్నింటిలో కూడా వాడు కాపుదల నీవు దయచేసి మమ్మల్ని ఈ దినమంతా కాపాడు అని దేవుని స్తుతించి, మాకు దేవుడు మన జీవితంలో చేసినటువంటి గత దినాల్లో, గత సంవత్సరాల్లో చేసినటువంటి మేళ్ళన్నిటి గురించి మనం వాచ్నెట్ సర్వీస్ ఉందనుకో, మనం ఏం చేస్తూ ఉంటాం, ఆ సంవత్సరంలో దేవుడు చేసిన కార్యాలన్నింటినీ తలంచుకుంటూ సాక్ష్యాలు చెప్తాము, ఆయన స్తుతిస్తూ ఉంటాం. అట్లాగే ఏంటంటే ప్రతిదినం మనం లేచినప్పుడు దేవుడు మన జీవితంలో చేసినటువంటి ప్రతి కార్యం గురించి ఆయన స్తుతించాలి. ఆయన స్తుతించి ఏంటంటే మనకు బలం వస్తుంది, జయం వస్తుంది. దావీదు అదే ఆయన కీర్తనలు ఏంటంటే అట్లాగా దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించూ ఉండేవాడు. కాబట్టి దావీదు అంత గొప్ప వ్యక్తి అయ్యాడు. తర్వాత దేవుని చిత్తానుసారమైన మనిషి, దేవునికి ఇష్టడైనటువంటి మనిషిగా దావీదు జీవించాడు. మనం కూడా ఏంటంటే మన హృదయం అంతటితో కూడా దేవుని స్తుతిద్దాం. ఇక్కడ చూసినట్లయితే యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. అంటే ఆకాశంలో కూడా ఉన్నారనమాట మనుషులు, అంటే ఏలియన్స్ కాదు, దేవుని దూతలు అలాంటి వాళ్ళు అనమాట. అందువల్ల ఏంటంటే ఈ యొక్క కీర్తన రాసిన కీర్తనాకారుడికి ఏంటంటే ఎంతో జ్ఞానం, దేవుడు ఎంతో జ్ఞానం ఇచ్చాడు. తర్వాత చూసినట్లయితే ఉన్నత స్థల నివాసులారా ఆయన స్తుతించుడి. ఉన్నత స్థలాల్లో కూడా నివాసులు ఉన్నారు, ఆకాశంలో ఉన్నారు, తర్వాత ఉన్నత స్థలంలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దేవుణ్ణి స్తుతించుడి అని ఒక మానవుడు అయినటువంటి ఒక దావీదు ఏమిటంటున్నాడు అంటే తనకి దేవుని గురించి అంత అవగాహన, అంటే వాళ్ళు కూడా ఆకాశవాసులారా ఉన్నత స్థలంలో ఉన్నవారు కూడా యెహోవాను స్తుతించుడి, ఎందుకంటే మీకు కూడా ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉందని దావీదు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని మీరేమీ ఎక్సెప్షన్ కాదు, మీరు కూడా దేవుణ్ణి స్తుతించాలి అని చెప్తున్నాడు. అంటే ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన దూతలకు కూడా చెప్తున్నాడు, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. అంటే ఇక్కడ చూసినట్లయితే దూతలారా మీరందరూ అంటే దేవుని యొక్క దూతలు కొన్ని కోట్ల మంది ఉంటారు. ఆయన దూతల యొక్క సంఖ్య కోట్లలో ఉంటుంది. అందువల్ల ఏంటంటే దూతలారా మరి వాళ్ళందరినీ కవర్ చేయాలి, కోట్ల మంది ఉన్నటువంటి దూతలను కూడా కవర్ చేయాలి. అందువల్ల మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన సైన్యాలు కూడా కొన్ని కోట్లు ఉంటాయి, కోట్లాది మంది సైనికులు ఉంటారు ఆయనకి, ఆయన యొక్క ఆధీనంలో. ఆయన మాట ఇవ్వగానే అవన్నీ కూడా వాళ్ళు చేస్తారు. కాబట్టి ఏంటంటే ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. మీరందరూ అంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆ విధంగా అడ్రస్ చేసి చెప్తున్నాడు అనమాట. తర్వాత సూర్యచంద్రులారా ఆయన స్తుతించుడి. మనం చూసినట్లయితే మనం ఈ యొక్క జంతువులకి, మొక్కలకి, ఈ మనుషులకి వీటికి ప్రాణం ఉంటుంది అనుకుంటున్నాం. కానీ ఏంటంటే సూర్యచంద్రులకు కూడా దేవుని స్తుతించేటువంటి భాగ్యం వాళ్ళకి ఉంది. అవి కూడా ఏంటంటే సూర్యుడు చంద్రుడు కూడా దేవుని స్తుతించగలవు అనమాట. మనం ఏమనుకుంటాం, సూర్యుడు చంద్రుడు కూడా అవి నిర్జీవమైనవి, అవన్నీ ఒక గ్రహాలే, అంతేగాని సూర్యుడు ఏంటంటాం మనకు నియరెస్ట్గా ఉన్నటువంటి ఒక నక్షత్రం అని చెప్తారు. ఎందుకంటే అది ప్రకాశంగా మొత్తం వెలిగిస్తూ ఉంటుంది ఈ యొక్క ప్రపంచాన్ని అంతటికి. అలాగా ఏంటంటే ఇవి ప్రాణం లేనివి అనుకుంటాం, కానీ అంటే అవి కూడా దేవుని స్తుతించగలవు అనమాట. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సూర్యుడు చంద్రుడు కూడా అవి ప్రాణం లేవనుకుంటాం, కానీ వాటికి దేవుని స్తుతించేటువంటి ఆధిక్యత, గొప్పతనం, ఒక కెపాసిటీ వాటికి ఉందన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే మనం మనుషులకే యొక్క దేవుని స్తుతించేటువంటి యొక్క భాగ్యము, అలవాటు, లేకపోతే ఆ యొక్క నైపుణ్యం, ఆ యొక్క ఎక్స్పీరియన్సు, లేకపోతే వాళ్ళు దేవుని స్తుతించగలరు అని అనుకుంటాం. కానీ ఏంటంటే ఇక్కడ సూర్యచంద్రులు కూడా దేవుని స్తుతించమని చెప్తున్నాడు ఇక్కడ. అందువల్ల మనం ఎంతగా స్తుతించాలి దేవుణ్ణి, మనం సృష్టించబడమే దేవుని స్తుతించడం కోసం. దేవుడు ఎందుకు స్తుతించాడు, ఆయన మహింపరిచి గర్వపరిచి ఆయన స్తుతించడానికే మనల్ని దేవుడు సృష్టించాడు. కాబట్టి ఇక్కడ మనం సూర్యచంద్రులనే ఆయన స్తుతించడం అంటే మనం ఇంకనూ హృదయం అంతటితో కూడా స్తుతించాలి. ఎవరో కూడా దేవుని స్తుతించకుండా ఉండకూడదు. మనం దేవుని స్తుతించకుండా ఉండిపోతే మనలో సైతాను ప్రవేశించి అదేంటంటే సనుగుడి కింద ఒక దేవుని మీద ఒక ఆయాసంగా, హృదయంలో ఒక ఇదిగా భారంగా దేవునికి వ్యతిరేకమైన తలంపులు వచ్చేలా చేస్తాడు. కాబట్టి వాటి నుంచి మనం విడుదల పొందాలంటే మనం స్తుతించడం నేర్చుకోవాలి. కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. కాంతిగల నక్షత్రాలు అంటే ఈ యొక్క విశ్వంలో ఏంటంటే కొన్ని
కోట్లు ఉంటాయి. ఎన్ని ఉంటాయంటే మనమే చెప్పలేం. ఈ యొక్క విశ్వంలో చూసినట్లయితే గెలాక్సీలు ఉన్నాయి, గెలాక్సీల్లో మళ్ళీ నక్షత్రాలు ఉన్నాయి, కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క గెలాక్సీలో కొన్ని లక్షల కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. అలాగా ఈ గెలాక్సీలు మళ్ళీ లక్షల కోట్లు ఉన్నాయి. కాబట్టి ఈ కాంతిగల నక్షత్రాలు ఎన్ని ఉంటాయంటే మనం వాటిని లెక్కించలేం. వాటిని మన ఊహకందనంత లెక్క ఉంటుంది, మనం ఊహకందనటువంటి అంత లెక్క ఉంటుంది కాంతిగల నక్షత్రాలు. అందువల్ల ఏంటంటే అవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మీరందరూ ఈ కాంతిగల నక్షత్ర ప్రతీదీ కూడా దేవుణ్ణి స్తుతించమని చెప్తున్నారు. సో ఏంటంటే మానవులుగా మనకి విచక్షణ జ్ఞానం అన్నీ ఉన్నాయి, దేవుని గొప్పతనం తెలుసు, ఆయన యొక్క ప్రేమ తెలుసు మనకి. ఆయన మనకు జీవితంలో ప్రతి విషయంలో కూడా ప్రతి దినం కూడా అనేక గొప్ప కార్యాలు, అనేక స్వస్థతలు, అనేక సమస్యల నుంచి ఆయన మనల్ని విడుదల చేస్తున్నారు, ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల చేస్తున్నారు. ఇవన్నీ మనకి ఆయన చేస్తున్నారు. కాబట్టి మనం ఆయన్ని ఎంతో స్తుతించాలి. ఈ యొక్క నక్షత్రాలనే స్తుతించమంటున్నప్పుడు మనం ఇంకా దేవుణ్ణి ఇంకా ఎంతగా స్తుతించాలి అది మీరే ఆలోచించుకొని దేవుని స్తుతించడం మనం నేర్చుకుందాం మన జీవితాల్లో. తర్వాత పరమాకాశములారా, ఆకాశం పైన జలములారా ఆయన స్తుతించడి. పరమాకాశములారా అంటే ఇక్కడ ఫ్లోరల్గా చెప్తున్నారు, ఒకటి కంటే ఎక్కువే. కానీ మనకు తెలిసింది ఒకే ఒక ఆకాశం, దాన్ని మనం ఏమంటాం? విశ్వం అనేస్తాం. ఇదంతా కూడా దేవుని సృష్టి, మొత్తం విశ్వం అంటే దాంట్లో ఇంక్లూడ్ అవ్వకుండా ఏది ఉండకూడదు. కానీ ఏంటంటే మనం ఒక ఆకాశాన్నే మనం విశ్వం అనేస్తాం. కానీ అంటే దేవుని యొక్క వాక్య ప్రకారం, దేవుని యొక్క గ్రంథంలో వచ్చినటువంటి మనకి ఇచ్చినటువంటి వివరణ ప్రకారం ఏంటంటే ఒక 3 ఆకాశాలు ఉన్నాయని అని బైబిల్లో ఉంది. దానివల్ల ఏంటంటే ఇక్కడ పరమాకాశములారా ఒక్కటే కాదు, సింగులర్ కాదు, ప్లూరల్ వాడారు. ఆ ఆకాశం పైన జలములారా. ఆకాశం పైన ఏంటంటే మన యొక్క నాసా సైంటిస్టులు కానీ వీరు కూడా ఏంటంటే దేవుని సృష్టిని వాళ్ళు ఈ హబుల్ టెలిస్కోప్ ద్వారా ఇంకా రకరకాలైన టెలిస్కోపుల ద్వారా దేవుని సృష్టి ఎంత ఉంది, ఇది ఎంత వ్యాస్ట్, ఇది ఎంత అనంతమైంది అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఏంటంటే ఈ యొక్క ఆకాశం, మనకు కనపడే ఆకాశం ఏంటంటే ఎంతో అనంతమైనది. దాంట్లో ఏంటంటే ఈ గెలాక్సీలు ఇవన్నీ ఉన్నాయి. అవి కొన్ని లక్షల కోట్ల గెలాక్సీలు ఉన్నాయి. ఒక్కొక్క గెలాక్సీ పట్టడానికి విస్తీర్ణం అంటే ఎంతో విస్తీర్ణం కావాలి దాంట్లో ఆకాశంలో. అది మనకి ఊహకందనంత అంత పెద్ద గెలాక్సీలు ఉంటాయి. అలాంటివి కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క ఆకాశం ఎంత పెద్దది, మనం ఊహకందనంత పెద్దది. అలాంటిది ఏంటంటే మనం ఒక్కటే ఆకాశాన్ని మనం చూస్తున్నాం. కానీ ఏంటంటే దేవుని వాక్యం ఆదికాండంలో కూడా ఏముంది? ఈ యొక్క ఆకాశానికి పైన నీళ్లు ఉన్నాయి, జలములు ఉన్నాయి. అదే ఇక్కడ తెలియజేస్తున్నారు. పరమాకాశంలారా అంటే ఒకటి కంటే ఎక్కువ ఆకాశాలు ఉన్నాయి. ఆకాశం పైన జలములారా, ఆకాశం పైన కూడా జలాలు ఉన్నాయి. కానీ నాసా సైంటిస్టులు ఏంటంటే ఈ యొక్క దేవుడు సృష్టించినటువంటి ఈ యొక్క మొదటి ఆకాశాన్నే వాళ్ళ డైమెన్షన్స్నే కనుక్కోలేకపోతున్నారు. ఇంకా ఆకాశం పైన జలాలు ఎలా తెలుస్తాయి? కానీ ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ బయలుపరిస్తే ఇవన్నీ విషయాలు తెలుస్తాయి. ఇక్కడ ఆకాశం పైన జలములారా ఆయనను స్తుతించుడి. దేవుణ్ణి మనం స్తుతించాలి. ఈ యొక్క ప్రాణం లేని వాటిని కూడా స్తుతించమంటున్నట్టు అప్పుడు మనం కూడా ఎంతో ఎక్కువగా మన కుటుంబం అంతటితోటి మన పిల్లలతోటి మనం ఏంటంటే స్తుతించడం అంటే ఏంటి? మన కుటుంబ ప్రార్థన చేసుకుని ఆ కుటుంబ ప్రార్థనలో మనం దేవుని స్తుతించాలి. కాబట్టి ప్రతి వారు కూడా కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. అంటే కుటుంబ ప్రార్థనకి సమయం లేదు అలాగే మనం అనడానికి వీల్లేదు. ఎందుకంటే యేసుప్రభు వారు ఆయన మన దేవుడు, మన రక్షకుడు, మన గొప్ప దేవుడు. మనం మనుషులు చెప్పినటువంటి రూల్స్ అవే కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం తూచా తప్పకుండా మనం వెంబడిస్తూ ఉంటాం. ఏది కూడా మనం వైలేట్ అవ్వం. ఇప్పుడు ఒక ఎస్పీ గారు ఏదైనా చెప్పారనుకోండి, దాన్ని పూర్తిగా మనం వింటాం. లేకపోతే ఒక సీఎం గారు చెప్పింది తూచా తప్పకుండా ప్రతిదీ నెరవేరుస్తాం. అలాంటప్పుడు దేవుడు చెప్పినటువంటి వాక్యం, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను కూడా మనం తూచా తప్పకూడదు. ఆయనకి భూమి మీద ఉన్నప్పుడు మనం ఆయనకి ఇష్టమే జీవించాలి, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించాలి. బైబిల్ ఏముంది? ఆయన ఆజ్ఞలు భారమైనవి కావని ఉంది. భారమైనవి కానప్పుడు మనం ఎందుకు ఫాలో అవ్వకుండా ఉండాలి? సైతాన్ని పెట్టేటువంటి ఆ యొక్క కుయుక్తులన్నింటిలో కూడా మనం పడిపోకుండా దేవుని చెప్పినటువంటి ఆజ్ఞలు ఆయన ఇష్ట ప్రకారం మనం జీవించాలి. తర్వాత చూసినట్లయితే యెహోవా ఆజ్ఞగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఇవన్నీ కూడా సృష్టి అంతా కూడా ఆయన ఆజ్ఞప్పుడు ఆయన ఆజ్ఞ ప్రకారం అవి పుట్టాయి. కాబట్టి యెహోవా నామమును అది ఇప్పుడు ఆయన ఆజ్ఞగా
అవి పుట్టాయి. అందువల్ల ఏంటంటే అవన్నీ కూడా యెహోవా నామాన్ని ఖచ్చితంగా స్తుతించును గాక అని చెప్తున్నాడు. మనం కూడా ఏంటంటే ఆయన ఆజ్ఞీయగానే మనం పుట్టాం. దేవుడు ఏంటంటే ఈ నోటి మాట ద్వారా ఈ యొక్క విశ్వాన్ని ఈ యొక్క హెవెన్లీ ఆబ్జెక్ట్స్ అన్నింటినీ సృష్టించారు. కానీ మనల్ని అయితే మానవులను ఏంటంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నేల మంటితోటి ఆయన నరుడిని తయారు చేసే జీవాత్మ ఆయన ఊతే మనం మనుషులం అయిపోయాం. కానీ ఏంటంటే దేవుడు హ్యాస్ టేకెన్ ఏ స్పెషల్ కేర్ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్ ఆన్ ఎర్త్. తక్కినట్లుగా ఏంటంటే ఒక మాటతో ఆయన సృష్టించేశాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎంతో ఆయన స్వహస్తాలతో మనల్ని చేశాడు. కాబట్టి మనం ఇంకా దేవుని ఎడల ఆయన పిల్లలం. అందుకే మనం ఆయన పిల్లలు. అంతేగాని నక్షత్రాలు తర్వాత సూర్యచంద్రులు ఆయన పిల్లలని వాటికి పేరు పెట్టలేదు. ఆయన చేశారు. ఆయన చేసినప్పటికీ కూడా ఆయన పిల్లలం అంటే మనమే, మనుషులమే. కాబట్టి మనం యొక్క దేవుని ఎంతో హృదయం అంతటితో మనం వెంబడించాలి. ఆయన మన తండ్రి, మనం ఆయన ప్రేమించాలి. అన్నిటికంటే లోకంలో ఉన్నటువంటి అన్నిటికంటే అబౌవ్ ఆల్ వీ హ్యావ్ టు లవ్ గాడ్. దేవుణ్ణి మనం ఎక్కువగా ప్రేమించాలి. ఎందుకంటే మన తండ్రి. ఈ లోకంలో చూసినట్లయితే మన తల్లిదండ్రులు మనం ప్రేమిస్తాం, వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత భార్య, పిల్లలు వీళ్ళు మనం ప్రేమిస్తూ ఉంటాం. కానీ ఏంటంటే మనల్ని వీటన్నిటికీ కూడా మూలాధారం ఎవరు? యేసుప్రభు వారు. ఆయన మనం సృష్టించారు. యెహోవా దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనం సృష్టించారు. కాబట్టి ఆయన మనం హృదయవంతటితో మనం ప్రేమించాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞల ప్రకారం, ఆయన ఇష్ట ప్రకారం జీవిస్తే మనం పరలోకంలోకి వెళ్ళి పరలోకంలో ఆయనతో కూడా మనం అసోసియేట్ అయి ఉండొచ్చు. ఇక్కడ మనం జీవించిన జీవితాన్ని బట్టి మనం దేవునితో ఉంటామా లేకపోతే నరకంలో పోతామా తెలిసిపోద్ది. కాబట్టి ఏంటంటే మనం ఈ భూమి మీద ఉండగానే మనం ఏంటంటే మన పరిస్థితి, మన పనులు, మన వ్యవహార శైలి దేవుని యొక్క వాక్యానికి విధేయులవ్వడం, దేవునికి ఇవ్వాల్సిన సమయం, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం మనం కాపాడితేనే మనం ఏంటంటే పరలోకానికి వెళ్తామని మనం నిశ్చయించుకుంటాం. కాబట్టి ఏంటంటే ఆయన సృష్టి అయిన మనం దేవుణ్ణి ఎంతో హృదయంతో మనం వెంబడించాలి. తర్వాత చూసినట్లయితే అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఆయన ఆజ్ఞగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. ఆయన ఆజ్ఞగా అవన్నీ వచ్చేసాయి. దే కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్లోనికి వచ్చేసాయి. కాబట్టి అవన్నీ కూడా దేవుని నామాన్ని స్తుతించును గాక అని అలా వదిలేశారనమాట. అంటే ఏంటి? అవి దేవుని నామాన్ని అవి స్తుతిస్తూనే ఉంటాయి. అవి ఆ రూల్ని వైలేట్ చేయవు. ఎందుకంటే ఆజ్ఞ ప్రకారం అవి పుట్టాయి కాబట్టి ఇది ఆ యొక్క దేవుని స్తుతించడం అనేది అవి అలాగా చేసేస్తూనే ఉంటాయి. కానీ మానవులైన మనమే వైలేట్ చేస్తూ ఉంటాం. కాబట్టి మనం ఆలోచించుకుందాం ఒకసారి, మనం ఇట్లాగా దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఒక ప్రాణం లేని ఆబ్జెక్ట్సే, హెవెన్లీ ఆబ్జెక్ట్సే, తర్వాత కాంతిగల నక్షత్రాలే, ఇవన్నీ కూడా దేవుని స్తుతిస్తున్నప్పుడు మనం కూడా దేవుని హృదయం అంతటితో మనం స్తుతిస్తాం. తర్వాత చూసినట్లయితే ఆయన వాటిని నిత్య స్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించాను. అంటే వాటిని పెర్మనెంట్గా ఉండేలాగా, నిత్య స్థాయిలుగా ఉండేలాగా నియమించాడు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి, ఉదయాన్నే సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, సాయంకాలం ఉండేప్పటికీ పశ్చిమాన అస్తమిస్తాడు. అలాగే మీ నక్షత్రాలు, తర్వాత ఈ గ్రహాలు, ఇవన్నీ కూడా దేవుడు చెప్పినట్టే వింటాయి. వాటి యొక్క ఆర్బిట్లో అవి తిరుగుతూ ఉంటాయి. ఈ యొక్క మార్స్ కానీ లేకపోతే ఇంకోటి ఈ గ్రహాలన్నీ కూడా, ఈ గెలాక్సీలు ఇవన్నీ కూడా ఏంటంటే దేవుని మాట చెప్పనే తిరుగుతూ ఉంటాయి. అంతేగాని ఇర్రెగ్యులర్గా ఉండడం కానీ, నేను ఈ కక్ష కాదు, ఈ ఆర్బిట్ కాదు, నేను ఇంకో ఆర్బిట్లోకి వెళ్ళిపోతానని కానీ, అట్లాగా ఇంకో ఆర్బిట్లోకి వెళ్ళిపోవడానికి కానీ అవేవి కూడా ఎప్పుడు కూడా అవి ప్రయత్నించు. దేవుడు ఎలా పెట్టాడో, ఏ ఆర్బిట్లో పెట్టాడో, ఎంత హైటు, ఎంత డిస్టెన్సు, అవి ఒకదానికొకటి, ఆ గెలాక్సీలు ఒకదానికొకటి ఎంత దూరంలో ఉండాలో, ఎంత స్పీడ్తో అవి ఈ యొక్క విశ్వంలో ప్రయాణించాలో అవన్నీ దేవుడు నియమించారు. అవి పెర్మనెంట్, అవి ఏమీ కూడా తప్పవు. దాని యొక్క వాటికి కట్టడి నియమించిన ఏది దాన్ని అతిక్రమించదు, ఏది కూడా వైలేట్ చేయదు. దేవుడు ఇచ్చినటువంటి రూల్స్, కండిషన్స్ వాటి ప్రకారం ఏది వైలేట్ చేయదు. కానీ అలాగే మనం కూడా ఏంటంటే మనకు దేవుని వాక్యం ఇవ్వబడింది, దేవుని యొక్క పదాజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఇంకనూ ఈ యొక్క నూతన నిబంధనలో అనేకమైనటువంటి మనం ఎలా జీవించాలో, ఆయనకి ఇష్టడుగా ఉండాలంటే మనం భూమి మీద ఎలా జీవించాలో అవన్నీ కూడా మనకి ఇవ్వబడ్డాయి. కాబట్టి వాటి ప్రకారం మనం జీవించాలి. ఇక్కడ ఈ యొక్క ఇనానిమేట్ థింగ్సే దేవుని మాట వింటున్నప్పుడు మనం ఖచ్చితంగా దేవుని మాట మనం వినాలి. భూమి మీద ఉన్న మకరములారా, అగాధ జలములారా, ఇక్కడ మళ్ళీ చూసినట్లయితే అక్కడ ఆకాశం పైన జలాలు, ఇక్కడైతే అగాధ జలాలు అంటే మనం చూస్తూ ఉంటాం సముద్రం ఎంతో భయంకరంగా ఉంటుంది. మకరములారా అంటే ఈ యొక్క
ఎంతో పెద్ద జంతువులు ఇవన్నీ కూడా ఏంటంటే సముద్రంలో ఉంటాయి. మనం కొన్ని ఆ జంతువులను మనం ఏంటంటే చూసి కూడా ఉన్నాం. అంత పెద్ద జంతువులు, ఈ రెప్టైల్స్, అవి డైనోసార్స్ అవన్నీ ఉన్నాయంటే ఎంతో పెద్ద జంతువులు. అవన్నిటిని మనం చూడలేదు. వాటి ఫాసిల్స్ రూపంలో ఉన్నటువంటి వాటి యొక్క బోన్స్ని మనం చూస్తున్నాం. అవి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి దాని మీద నరాలు, మాంసం ఇవన్నీ ఉంటే ఎంత పెద్దవి ఉంటాయో చూసి ఈ యొక్క సైంటిస్టులు మనకి వాటి యొక్క డైమెన్షన్స్ ఇస్తున్నారు. ఇస్తుంటే మనం ఎంతో ఆశ్చర్యపోతున్నాం. ఎందుకంటే వాటిని సజీవంగా ఉన్నప్పుడు చూడలేదు. అక్కడ భూమి మీద ఉన్న మకరములారా, అగాధ జలంలారా యెహోవాను స్తుతించుడి. ఇవన్నీ కూడా ఏంటంటే దేవుని స్తుతి. అగాధ జలాన్ని కూడా దేవుని స్తుతించమని ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది. తర్వాత అగ్ని, వడగండ్లారా, హిమమ, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. ఇక్కడ అన్నీ చూసినట్లయితే ఇవన్నిటికి ప్రాణం లేవనుకుంటాం, కానీ ఏంటంటే వీటికి దేవుని మాట వినేటువంటి తత్వం, ఆ యొక్క క్యారెక్టర్ ఉంది. ఏంటి? అగ్ని, వడగండ్లు, హిమమ, ఆవిరి. అంటే చూసినట్లు అగ్ని ఫైర్ యాక్సిడెంట్ అయిందంటే మనం ఎవరో నిలబడలేం. వడగండ్లు అంటే తుఫాన్ టైంలోనూ అలాంటప్పుడు మంచి చలి మీద ఈ యొక్క వడగండ్లు వచ్చి పడుతూ ఉంటాయి. వడగండ్లు ఒకప్పుడు ఏంటంటే చాలా పెద్ద పీసెస్ కింద చాలా పెద్ద వడగండ్లు పడుతూ ఉంటాయి. అవి మనిషి మీద పడితే మనిషి చచ్చిపోతారు. హిమమ, ఆవిరి కూడా ఈ యొక్క హిమాలయ ప్రాంతాల నుంచి, అక్కడి నుంచి, లేకపోతే ఇది అగ్నిపర్వతాల దగ్గర నుంచి ఆవిరి బయలుదేరుతుంది. హిమం కూడా ఈ మంచు కూడా ఏంటంటే దాని దగ్గర కూడా మనం నిలవలేము. అలాంటి అంత శక్తివంతమైనటువంటి థింగ్స్ ఇవన్నీ. ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను ఉందంటే అది ఆయన యొక్క ఆజ్ఞ నెరవేరుస్తుంది. తుఫాను మనకి సముద్రంలో ఏర్పడుతుంది. సముద్రంలో ఏర్పడి అది ఏంటంటే ఈ యొక్క తీరాన్ని తాకాలన్నప్పుడు అది తీరాన్ని తాకుతుంది. దాన్ని మనం కంట్రోల్ చేయలేము. మనం సైంటిఫిక్గా ఎంతగా డెవలప్ అయినప్పటికి కూడా దాన్ని కంట్రోల్ చేయలేము. అది ఏంటంటే అది ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞలో ఉంటుంది. దేవుని యొక్క ఆజ్ఞ శిరసా వహిస్తూ దాని యొక్క మూమెంట్ ఉంటా ఉంటుంది. అంతేగాని మన యొక్క మాట కానీ, మన యొక్క ఇది కానీ, మన యొక్క అబ్జర్వేటర్స్ యొక్క మాట కానీ ఏది విందు. అది ఏంటంటే ఆయన ఆజ్ఞను నెరవేరుస్తుంది. తుఫాను కూడా ఆయన ఆజ్ఞను నెరవేరుస్తుంది. పర్వతంలారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదార వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద నున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఫలవృక్షాలు, తర్వాత మంచి టెంపర్ ఇచ్చేటువంటి వృక్షాలు, తర్వాత పర్వతాలు, తర్వాత సమస్తమైన గుట్టలారా. అంటే మనం పర్వతాలంటే ఎవరెస్ట్ ఇలాంటివన్నీ కూడా అవన్నీ. తర్వాత ఫలవృక్షాలు అంటే మనకు రకరకాల అనేకమైన ఫలాలు మనకి ఏంటంటే ఈ యొక్క వృక్షాల ద్వారా వస్తున్నాయి. వీరందరూ కూడా దేవుణ్ణి స్తుతించమని చెప్తున్నారు. తర్వాత యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురు గాక. ఆయన నామం మహోన్నతమైన నామం. ఆయన ప్రభావం భూమి ఆకాశములు పైగానున్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులకు అందరికీ, ఆయన చెంతచేరిన జనులకు, ఇశ్రాయేలీయులకు ప్రఖ్యాతికరంగానున్నది. యెహోవాను స్తుతించుడి. అంటే ఇక్కడ మొత్తం భూమి మీద మనకు కనపడిన ప్రతి వస్తువు కూడా దేవుని స్తుతించండి. తర్వాత యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు. అంటే వీళ్ళందరూ యవ్వనులు ఏంటంటే మంచి బలంతో ఉంటారు. అందువల్ల వాళ్ళు దేవుని స్తుతించాలి. వాళ్ళు ఎంతో ఘనంగా వాళ్ళ యొక్క బలంతో, వాళ్ళ హృదయంతో దేవుని స్తుతించగలరు. కన్యలు అంటే కన్యకులు కూడా అంతే, యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి స్త్రీలు అనమాట. వృద్ధులు, బాలురు. వృద్ధులు అంటే వాళ్ళ యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలన్నింటినీ తలంచుకుంటూ వాళ్ళు దేవుణ్ణి స్తుతించగలరు. బాలురు అంటే చిన్నపిల్లలు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి ఏంటంటే వాళ్ళు కూడా దేవుని హృదయం అంతటితో స్తుతించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మనం దేవుణ్ణి స్తుతించాలి హృదయంతటితో. కాబట్టి మనం ఈ యొక్క ఇనానిమేట్ థింగ్స్, ప్రాణం లేనివే దేవుని స్తుతించమని చెప్పబడినప్పుడు మనం ఎంతగా స్తుతించాలి. కాబట్టి మనం హృదయంతటితో దేవుని స్తుతిస్తూ మన యొక్క జీవితం ఈ భూమి మీద గడుపుదాం. ఇప్పుడు చూసినట్లయితే కరోనా వైరస్ ఎట్లా ఉందంటే దేవునికి, పరలోకంలో ఉన్న దేవునికి ఎంతో కోపం. ఆయన తన ఖడ్గంతో ఏంటంటే ఖడ్గంతో ఒక దెబ్బ ఇలా వేయగా ఏమైంది? కరోనా వైరస్ పుట్టుకొచ్చింది. ఆయనకి ఎందుకు ఇంత ఉగ్రత వస్తుందంటే ఆయన పంపించిన ఆయన ప్రియకుమారుణ్ణి, ఆయన యొక్క ఏకైక కుమారుణ్ణి, ప్రియకుమారుని మనం ఏం చేసాం? నిన్నటి దినాన్ని ఆయన్ని మనం సిలువ వేసాం. కాబట్టి ఆయన మాట వింటారు, ఆయన హత్తుకుని జీవిస్తారు. ఆయన పంపితే మనం ఏం చేసాం?
నిన్నటి దినాన్న ఆయన మనం సిలువేసాం. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత వచ్చి ఆయన మనల్ని శిక్షించడానికి చూస్తున్నారు. కాబట్టి మనం హృదయవంతుడితో ఆయన వెంబడించి ఆయన ఉగ్రతను తప్పించుకుని మనకు పరలోకం వెళ్ళడమే కాకుండా అనేక మందిని పరలోకానికి తీసుకెళ్ళాలనేటువంటి జయం మనకు ఉండాలి. ఈ మాటలను దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ ప్రేమకు నీకు వందనాలు. ఇప్పటివరకు నీ వాక్యం ధ్యానించడానికి మాకు ఇచ్చినటువంటి సమయం ఎత్తి నీకు వందనాలు నాయన. నీ వాక్య ప్రకారం జీవించే శక్తి దయచేతండి. సైతానుడు ఆయన ఈ వాక్యం ఎత్తుకుని పోకుండా కాపాడండి నాయన. హృదయం అంతటా నేను సూచించి మయంపరిచి నీ ఆజ్ఞల ప్రకారం నీ చిత్తానుసారంగా నిన్ను వెంబడించడానికి సహాయం చేయము. అంతరంగంలో జయం దయచేయం. హృదయం అంతటితో నిన్ను వెంబడించే కృప మాకు అనుగ్రహించు. నువ్వే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఇంతవరకు జయసత్యం గారు వాక్యోపదేశం విన్నారు కదా. మీ అందరికీ శుభం కలిగిన ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రతి మంగళవారం రాత్రి 8:30 నుంచి 9 గంటల వరకు ఇదే ఛానల్లో మీరు తప్పక వినగలరని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.